శ్రీమాత్రే నమః. కావేరీ రెస్టారెంట్ నరసింహారావు గారి బ్రదర్స్ వాళ్ళు ఈరోజు గోమాతల యొక్క పరిస్థితి చూసి వారు కూడా యథోచితంగా గడ్డి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి భగవత్ కృప, గోమాతల యొక్క అనుగ్రహం లభించాలని, కార్తీక మాసం అన్ని మాసములలోకెల్లా అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక మాసం. ఈ మాసంలో హరిహరాదులకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక మహాపర్వదినం. గోవిందుడు, గోపాలుడు, అందరివాడు, గోకుల నందనుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని అర్చించి సేవిస్తే ఎంత మహద్భాగ్యం, ఎంత పుణ్యం లభిస్తుందో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఆ స్వామిని స్మరణ చేసిన, హరహర మహాదేవ శంభో శంకర అని పరమేశ్వరుని స్తుతించిన, జాయ్ బోలో అంబి మాతాకీ జయ అని చెప్పేసనని స్వామివారిని, అమ్మవారి యొక్క పరివారం, ఇలా 3,00,00,000 మంది దేవతలను పూజ చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితం ఒక్క గోసేవలో లభిస్తుంది. గోమాతను కాపాడండి, గోసేవలో తరించండి. తెలిసి తెలియక చేసిన సకల పాపాలను నివారణ చేయగలిగే శక్తి కేవలం గోమాతకు మాత్రమే ఉంది. మంత్రపూర్వకంగా బ్రాహ్మణుడికి ఉంది. కాబట్టి వీటిని కాపాడటం సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం. అది అందరూ ఈ విధంగా సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గో వ్యవస్థ మెయింటెనెన్స్ చేయలేనేమో, ఇక తిరిగి వీటిని ఇచ్చేయాలేమో అనుకున్న సమయంలో ఈరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక సోదరులందరూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇస్తూ, వాళ్ళు అందించిన ప్రోత్సాహం, శ్రీకాంత్, సురేష్ గారు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అట్లనే పొలిటికల్ లీడర్స్ అందరు ఇంకా పెద్ద గోశాల వేసి చక్కగా వాటికి కావలసినటువంటి ఒక సముదాయములన్నిటినీ కూడా దాన, ఆ దేవాలయం అభివృద్ధి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సంకల్పం చేసినటువంటి 90 ఎకరాలలో రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్, తెలుగు ప్రాంతాల్లో ఒక విశేషమైనటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమం స్వర్ణ దేవాలయం. ఇది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంటి నుండి ఒక్క పువ్వు వచ్చినట్లు, ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములై జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతోంది. రేపు మాఘమాసంలో శంకుస్థాపన అనుకుంటున్నాం. ఇప్పటికే ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క స్థలాలలో ఈ 90 ఎకరాలకు సంబంధించిన దాంట్లో డోనర్స్ ముందుకు వచ్చేసి మా దాంట్లో నిర్మాణం చేయండి అని అందరూ ముందుకు రావడం చాలా సంతోషం. దేశ విదేశాల్లో ఉండబడేటువంటి ఒక భక్తులు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు, అదే మాదిరిగా ఈ సాంప్రదాయాల పట్ల ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని రాజశ్యామల అమ్మవారు యొక్క వైభవం చెప్పేటువంటి మరి ఈరోజు ఒక పూట ఒక వీడియోలో చెప్పేటువంటి ఒక మహత్యం కాదు. అమ్మ గురించి ఎంత చెప్పితే సరిపోతుంది కదా. కాబట్టి ఈ స్వర్ణాలయ నిర్మాణం కోసం సంకల్పం చేసినటువంటి 11 కోట్ల కుంకుమార్చన, 11 లక్షల కొబ్బరికాయలు అవసరం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. యాగం జరుగుతూ ఉంది. దాతలందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, నా నెంబర్సు 7277772229 9948897652 సంప్రదించండి. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జయ జయ శంకర, హర హర శంకర.